పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ తోటి ఉన్నాము. రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ని వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించి పార్టీలో ముఖ్య నాయకులందరితో సహా ఇక్కడికి ప్రెస్ క్లబ్ చేరుకున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి మీరు? మేము చెప్పాలనుకున్నది ఏం లేదు, ఏం చర్చిద్దాం రండి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సవాల్ విసిరిండు. రైతు సంక్షేమానికి సంబంధించి చర్చిద్దాం, 9.5 ఏళ్లలో మీరేం చేసిరో 18 నెలల్లో మేమేం చేసినామో చర్చిద్దాం రండి. నిరుద్యోగులకు ఇచ్చినటువంటిది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నిజం. మేము వెంటనే నిజంగానే ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మాట మీద నిలబడతారనుకొని, ఎందుకంటే స్వయంగా సాక్షాత్తు మాట్లాడింది కూడా ఎల్బీ స్టేడియంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో సవాలు విసిరింది కాబట్టి తప్పనిసరిగా వస్తాడు, మాట్లాడి మళ్ళీ బావా అని సవాల్ స్వీకరించి కేటీఆర్ గారు వచ్చింది. కేటీఆర్ కూడా ఏమని చెప్పిండు, వెంటనే సవాల్ స్వీకరించి ముఖ్యమంత్రి గారు చెప్పిన చోటుకు మేము వస్తాం, చెప్పిన తేదీకి మేము వస్తాం, తేదీని మీరే నిర్ణయించండి, ప్లేస్ను కూడా మీరే నిర్ణయించండి, అక్కడికి వస్తామని చెప్పేసి సవాలు స్వీకరిస్తూ చెప్పిండు. 5వ తారీఖు వస్తారా, 6వ తారీఖా, 7వ తారీఖా, మీరు ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు వస్తాం, చర్చిస్తాం. మీరు చెప్పిన ప్లేసే, మీరు చెప్పిన తేదీనే, ఏజెండా మీరు చెప్పిందే, మేము చర్చిద్దాం, వాస్తవాలు ప్రజలకు తెలియనియండి అని స్వీకరించారు. ఒకవేళ మీరు 8వ తారీఖు వరకు మీరు ఆ తేదీ ప్లేసు మీరు చెప్పకపోతే నేనే స్వయంగా ప్రజాస్వామిక ఆకాంక్షల వేదిక అయినటువంటి ప్రెస్ క్లబ్లో నేను వస్తాను, మా పార్టీ ముఖ్య నాయకులు 15 మందితో వస్తా అని చెప్పేసి వచ్చిండు. మీ రేవంత్ రెడ్డి గారికో కూర్చో, ఆయన గారికో కూర్చో, కేటీఆర్ గారు వచ్చి చర్చ చెప్పిండు. రాలేదు. ఓ అర్ధగంట సేపు, ఓ గంట సేపు వెయిట్ చేసినాం, రాలేదు. ఆయన మోకం చాటేసి ఢిల్లీకి పోయిండు. అంటే రేవంత్ రెడ్డి స్థాయి కేటీఆర్ది కాదు అంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, కేటీఆర్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నాడు, అందుకే రేవంత్ రెడ్డి రాలేదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. మరి అంటే కాంగ్రెస్లో అనేటోళ్ళకి ఏమైనా సోయిండు మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? రేవంత్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడిన మాట ఒకసారి చూసుకోమని చెప్పండి, మీరు కూడా చూడండి మళ్ళీ ఒకసారి ఏం మాట్లాడిండు. అరే మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలో మీరు చెప్పినటువంటి నీ గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మొత్తం నీ పార్టీ అందరి ముందు రంకెలేసి సవాల్ విసిరిండు. రండి, కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, నేను సవాలు విసురుతున్నా, చర్చిద్దాం, నిజమేందుకు తేలుద్దామని చెప్పేసి రంకెలేసి సవాల్ విసిరిండు. మరి ఆయనే కదా కేటీఆర్ని రమ్మన్నది. అంటే మరి మీ ముఖ్యమంత్రి గారేమో రేవంత్ రెడ్డి కేటీఆర్ వస్తాడా, కేసీఆర్ వస్తాడా, రమ్మని చెప్పండి అని చెప్పేసి అంటాడు. సవాలు స్వీకరించి రైట్ మేము సిద్ధం, చర్చకు రండి అనగానే మా స్థాయి కేటీఆర్ స్థాయి కాదు, మాది రేవంత్ రెడ్డి, మాది చాలా పెద్ద స్థాయి అని చెప్పేసి చెప్తున్నాం. ఎవడి స్థాయి ప్రజలు తేలుస్తారు. కేటీఆర్ అనేటటువంటి వాడు, కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో ప్రజలతోటి, ఉద్యమకారులతోటి 10 సంవత్సరాల పాటు అడుగులో అడుగేసి ప్రతి నిరసన, ప్రతి ఆందోళనలలో ప్రత్యక్షంగా ఉద్యమంలో నిలబడి పనిచేసి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కేటీఆర్. ఇలా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి వాడు. తన ప్రతిభా పాఠవాలతోటి హైదరాబాద్కి, తెలంగాణకి ఒక విశిష్టమైనటువంటి గుర్తింపును తీసుకొచ్చి నిలబెట్టినటువంటి నాయకుడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ఎవరి పక్షాన ఉన్నావో అందరికీ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని ఉరికిన సంగతిని తెలంగాణ ఏం మర్చిపోలే. ఇంకా ఎందుకు చెప్పించుకుంటారు? రాజీనామా తెలంగాణ ప్రజలు బరిగీసి యుద్ధం, తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కావాలనుకునేటోడు ఇక్కడ ఉండాలి, తెలంగాణ వ్యతిరేక వద్దనుకునేటటువంటి వాళ్ళు ఏటైనా ఉండొచ్చు అని చెప్పేసి బరిగీసి యుద్ధరేఖ గీస్తే రాజీనామాలు చేయాలని నిర్ణయిస్తే జిరాక్స్ పేపర్లు జేబులో పెట్టుకొని షోలు చేసుకుంటూ తిరిగినటువంటి వాళ్ళు, జారుకున్నటువంటి వాళ్ళు. ఎప్పుడు గింతే వీళ్ళు రంకెలు వేయడం, జారుకోవడం తప్ప ఇంకేంది. స్థాయి గురించి మీరా ప్రజలు ఎవరు మాట్లాడిరో వాళ్ళకి నేను విజ్ఞప్తి, మీకు ప్రజలు అధికారం ఇచ్చి ఒక స్థాయి ఇచ్చారు, ఆ స్థాయికి తగ్గట్టుగా హుందాగా గౌరవంగా మాట్లాడండి. నోటికి వచ్చినట్టుగా
అగౌరవంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మిమ్మల్ని మీరు అగౌరవపరచుకోకండి. గతం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గతంలో అంటే ఆంధ్ర నాయకులైన జగన్ తోటి అలాగే రోజా తోటి కలివిడిగా ఉన్నారు, చేపల పులుసు కూడా తిన్నారు. ఇప్పుడు మేము ఆంధ్ర వాళ్ళతోటి కలివిడిగా ఉంటే వీళ్ళకి ఏంటి నొప్పి అని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న పరిస్థితి. ఇక నొప్పుల గురించి వాళ్ళకే తెలియాలి. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనేటప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుతో కూడా కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడిండు, జగన్మోహన్ రెడ్డితో కూడా కేసీఆర్ గారు కూర్చొని మాట్లాడిండు. ఎందుకంటే తెలంగాణ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. ఇంకోటి చాలా విషయాలు 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాల అందులో అత్యంత కీలకమైనటువంటి నీటి పంపకాలకు సంబంధించి వాటి కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి చట్టమే చెప్పింది. వీళ్ళకి సోయి లేకపోతే వీళ్ళకి ఏది లెక్కలేదు. వీళ్ళకి ఎంతసేపు అంటే ఎవరికో తొత్తులాగా పనిచేయటము, ఎవరి కోసమో ఎవడి ప్రయోజనాల కోసమో పనిచేయటము తప్ప తెలంగాణ నాయకత్వాన్ని కించపరచడం తప్ప, తెలంగాణ నాయకత్వం వ్యక్తిత్వాలను హననం చేయడం తప్ప వీళ్ళకి ఎంత తెలియదు. రీసెంట్గా ఎన్నికైన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు టీ న్యూస్ మీద దాడి చేయమని వాళ్ళ యువ నాయకులకు చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారో రమ్మని చెప్పండి, అది కూడా చూస్తాం. ఎందుకంటే రామచంద్రరావు గారు మీరు కూడా ఒక విద్యావంతులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, అడ్వకేటు, ఓ గౌరవప్రదమైనటువంటి వ్యక్తినే. మీరు కూడా గటువంటి ఎవడో వాడో వీడో చెప్పిండని చెప్పి పనికిమాల స్టేట్మెంట్లు ఇవ్వకండి సార్. ఎందుకంటే ఏబిఎన్ మీదనో మీకు చెప్పలేని అడగలేని చెప్తున్నా, ఇంకే ఛానల్ మీద దాడి చేయమని దాడి చేస్తామని చెప్పేసి ఎక్కడ కూడా టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ నాయకత్వం కానీ చెప్పదు. అది టీఆర్ఎస్ నాయకత్వము, టీఆర్ఎస్ పార్టీ విధానం కూడా కాదు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ నాయకుడి విధానము సంపూర్ణంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిలబడి కొట్లాడి తెలంగాణ సాధించుకున్న వాళ్ళం. శాంతియుతంగా అహింసా పద్ధతుల్లో తెలంగాణను సాధించుకున్నటువంటి వాళ్ళం. అదేవిధంగా తెలంగాణ అన్ని విధాలుగా ఉండాలని కోరుకున్నటువంటి తప్ప ఎవరి మీద దాడులు చేసే సంస్కృతి మాకు అవసరం లేదు. కానీ ఆ దాడులు చేసేటట్టుగా, మనోభావాలు దెబ్బతీసేటట్టుగా, వ్యక్తిత్వ హననాలు కించపరిచేటట్టుగా, తక్కువ చేసేటట్టుగా మాట్లాడితే మాత్రం దానికి తగ్గట్టు మనోభావాలు దెబ్బతినేటటువంటి వాళ్ళు, దాన్ని ఎమోషనల్గా తీసుకునేటువంటి వాళ్ళు తప్పనిసరి ఆ విధంగా రియాక్ట్ అవుతారు. అది హ్యూమన్, మానవ స్వభావం. అది ఆ విషయం చెప్పినారే తప్ప మీకు దాడి చేస్తామంటే చేయండి. మీరు ఎంతమంది మీద దాడి చేస్తారో చూద్దాం. అది కూడా చూద్దాం. ఏం చేస్తారు మీరు? దాడి చేస్తాను చూస్తారు. అరే ఇక కాపాడుకోలేమా? తెలంగాణ మీద తెలంగాణ మీద దాడికే వస్తుంది కదా. 2 జాతీయ పార్టీలు కలిపి, అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ 2 కూడబలుక్కొని తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తాయి, తెలంగాణ నాయకత్వం మీద దాడి చేస్తాయి, తెలంగాణ వనరుల మీద దాడి చేస్తాయి, తెలంగాణ సంస్కృతి మీద దాడి చేస్తాయి, తెలంగాణ ప్రతి దాని మీద ఆనవాళ్ళని చెరిపేస్తామని దాడి చేస్తారు 2 జాతీయ పార్టీలు. ఇంకంటే మీరు ఏది పడితే చేస్తామంటే, మీరు ఏ దాడి చేస్తామన్నా, మానసిక దాడి చేస్తామన్నా, థాట్ పోలీసింగ్ చేస్తామన్నా, లేకపోతే బౌద్ధిక దాడి చేస్తామన్నా కూడా చేతులు కట్టుకొని కూర్చోవాలా? మీరేం చేస్తామన్నా తప్పనిసరిగా వాటిని తిప్పి కొడతాం. మేము ఎవరి మీద దాడి చేయం. మా మీద దానికి పూనుకుంటే దానికి రెట్టింపు సమాధానం చెప్తాం.